హాయ్ అండి, నేను మీ కళ్యాణి. ఈరోజు సండే స్పెషల్ ప్రాన్స్తో పులావ్ చేశాను. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. చూపించిన కప్పుతో 2 కప్పులు బాస్మతి రైస్ని నీట్గా కడుక్కొని నానబెట్టుకుందామండి. ఈలోపు మసాలా వేసుకుందాం. కొన్ని వెల్లుల్లిని ఇలా ఒలుచుకొని పెట్టుకున్నాను. ఒక ఆనియన్, కొంచెం అల్లం ఇలా ముక్కలు కోసుకున్నానండి. కొబ్బరిని వెనక పాటు తీసేసి ఇలా ముక్కలు చేసుకున్నాను. పట్ట, లవంగ ఇవన్నీ మిక్సీకి వేసుకుందామండి. అన్నీ మిక్సీకి వేసేసుకొని కొంచెం ఒక స్పూను ధనియాలు కూడా వేసుకుందాం. చూపిస్తున్నా కదా, ఇన్ని ధనియాలు కూడా వేసుకొని మిక్సీకి వేసుకుందామండి. వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసుకొని చూసారా, ఇలా మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. రొయ్యల్ని ఇలాగా క్లీన్ చేసేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి కొంచెం ఉడకనిద్దామండి. రొయ్యల్లో కొంచెం వాటర్ వస్తుందండి ఉడికితే. అవన్నీ ఇనికిపోయే వరకు ఉడికించి పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఒక 3 టమాటాలు, ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇలా ఒలిచి పెట్టుకున్నానండి. మనం మిక్సీకి వేసుకున్న మసాలా, దాంతో ఒక బిర్యానీ ఆకు, 2 యాలక్కాయలు, కొంచెం పట్ట, కొంచెం లవంగా తీసుకున్నానండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఒక 5-6 స్పూన్లు ఆయిల్ పడుతుందండి. ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కాక మనం తీసుకున్న మసాలా, బిర్యానీ మసాలా ఉంది కదండి, పట్ట, లవంగ, బిర్యానీ ఆకు, లవంగాలు వేసేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఇవి ఇలా వేగాయండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకుందాం. మూత పెడితే త్వరగా టమాటా మెత్తబడిపోతుంది. చూసారా, ఇలా బాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు మిక్సీకి వేసుకున్న మసాలాను కూడా వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకుందాం. మసాలా బాగా ఫ్రై అయిపోయిందండి. ఆయిల్ చూసారా ఎలా బయటకు వచ్చేసిందో. మళ్ళీ ఒకసారి కలిపి మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. ఒకసారి కలిపేసి మనం మెజర్ చేసుకున్నాం కదండి రైస్, ఆ కప్పుతో 1 గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్ పోసుకుందామండి. దానికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి నీళ్ళని తెల్లనిద్దామండి. చూసారా, నీళ్ళు బాగా తెల్లిపోయి మనం ఉడికించుకున్న రొయ్యల్ని వేసేస్తున్నాను. ఒకసారి కలిపి కొంచెం ఉడకాలండి. వాటర్ కొంచెం మసిలాక మనం రైస్ వేసేద్దాం. చూసారా, నీళ్ళు బాగా తెలుతున్నాయి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ వాటర్ ఏం లేకుండా వడపోసుకొని యాడ్ చేసేస్తున్నాను. ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దామండి. ఇలా కొంచెం ఉడుకుతుండగా ఇప్పుడు బిర్యానీ మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేస్తున్నానండి. టీ స్పూన్తో అండి వేసుకొని ఒకసారి లైట్గా కలిపి
మూత పెట్టి సిమ్ చేసేద్దాం. స్పీడ్గా కలపకూడదండి, రైస్ విరిగిపోతుంది. ఇలా లైట్గా కలిపి మూత పెట్టేసి సిమ్ చేసేస్తే సిమ్లోనే రైస్ బాగా ఉడికిపోతుందండి. చూసారా, రైస్ అంతా ఉడికింది, వాటర్ అంతా పీల్చేసుకొని రైస్ ఎంత బాగా ఉడుకుతుందో. ఇప్పుడు ఒక్కసారి పైకి కిందకి ఇలా చిన్నగా అనేసి సర్దేద్దాం. ఇంకాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. బాగా ఉడికిపోయిందండి, వాటర్ ఏమీ లేవు. ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీర, పుదీనా, నెయ్యి కూడా వేసుకొని ఆపేస్తున్నాను. రెడీ అయిపోయిందండి. చూసారా, పొడి పొడిగా ఉంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.